అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఆర్ఆర్బీ నుంచి విడుదలైనటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3 2019 అనేటువంటి మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనేటువంటిది వాళ్ళు రావడం జరిగింది. పూర్తి ఎగ్జామినేషన్ షెడ్యూల్, హాల్ టికెట్ ఎప్పటి నుండి వస్తుంది, మీకు ఎగ్జామ్ ఎప్పుడు నుండి చూసుకోవాలి, అంటే ఎక్కడ పడింది, డేట్ ఏది అటువంటిది ఎప్పటి నుంచి చెక్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది పూర్తిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ జరిగేది మనకి ఏంటి, ఎన్టీపీసీ. సో నెక్స్ట్ వీక్లో, ఈ నెక్స్ట్ వీక్ ఎండింగ్ అంతా కూడా ఎన్టీపీసీ షెడ్యూల్ పూర్తిగా వస్తుంది. సో మన ఎగ్జామినేషన్ సెంటర్ ట్రాకింగ్ లింక్ అవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది నెక్స్ట్ వీక్లో. సో ప్రజెంట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకసారి అప్డేట్ చూద్దాం. ఎందుకంటే ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మన ఏపీ కానీ తెలంగాణలో చూసుకుంటే, కాకుండా వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ ఎన్టీపీసీ వస్తుంది. సో 28 నుంచి ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ 10 days అంటే 15వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ 2 నోటీసులు వచ్చాయి. చూసుకుంటే ఆర్ఆర్బీ పాట్నా వెబ్సైట్లో మనకు 2 నోటీసులు వచ్చాయి 4 డిసెంబర్ ఈరోజు. సో ఒక నోటీస్ వచ్చేసి ఇది, ఇంకొక నోటీస్ వచ్చేసి ఇది. సో ఇది అఫీషియలీ మనం ఇక్కడ ఆర్ఆర్బీ పాట్నా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇక్కడ నోటీసెస్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. లేదంటే హోమ్లోకి వెళ్ళినా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కిందికి లాస్ట్ స్క్రోల్ చేస్తున్నట్టయితే నోటీసెస్ అనేటువంటిది కనిపిస్తాయి. సో ఎలాగైనా కూడా ఒకటే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఇక్కడ కూడా ఉంది. ఏమంటే ఇక్కడ మీ హాల్ టికెట్ అంటే ఎగ్జామినేషన్ సిటీ, డేట్, తర్వాత షిఫ్ట్ ఇంటిమేషన్ కోసం, అలాగే మార్క్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయడం కోసం మీకు అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా రేపు 5వ తేదీన మీకు ఈ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కాల్ లెటర్ అనేది మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో దానికంటే 4 రోజుల ముందు మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. సో కోవిడ్-19 గైడ్లైన్స్ అన్ని కూడా పాటిస్తూ మీకు 15 నుంచి 18 తేదీలు ఈ 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 15/12/2020 ఈ నెల 15 నుంచి 18 తేదీ వరకు 4 రోజులు ఉంటుంది. రోజు 2 షిఫ్ట్లు మాత్రమే నిర్వహిస్తారు. సో ఆల్రెడీ గతంలో కూడా మనకు చెప్పారు, కోవిడ్ వల్ల మామూలుగా 3 షిఫ్ట్లు జరిగేవి, కాకుంటే కరోనా వల్ల ఇప్పుడు ఈ 2 షిఫ్ట్లో పెడదామనేటువంటిది ముందుగానే డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో మీరు రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM, గేట్ క్లోజ్ వచ్చేసి 10కి క్లోజ్ అవుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ స్టార్టింగ్ వచ్చేసి 10:30కి మనకు స్టార్ట్ అవుతుంది. 90 minutes అనేటువంటిది మనకైతే ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది కదా. సో అంటే ఆల్మోస్ట్ మనకు 12 వరకు ఎగ్జామ్ జరుగుతుంది ఫస్ట్ షిఫ్ట్లో, 10:30 to 12. అదే సెకండ్ షిఫ్ట్ చూసుకుంటే మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 మధ్యలో మీకు లోపలికి అలౌ చేస్తారు. సో తర్వాత 3 గంటలకు ఎగ్జామ్ పెడితే మీకు 4:30కి అంతా ఎగ్జామ్ అయిపోతుంది. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు 30 నిమిషాలు అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రోజు ఈ విధంగా 2 షిఫ్ట్లు జరుగుతాయి. అది ఎన్టీపీసీ అయినా సరే, గ్రూప్ డి అయినా సరే. సో ఇదే విధంగానే 2 షిఫ్ట్లే పెడతారు. ఎందుకంటే మనకు ముందుగానే చెప్పారు కదా 2 షిఫ్ట్లే పెడతాము ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లోని. ఒకవేళ ఏమైనా చేంజెస్ అయితే ఒకవేళ పూర్తి షెడ్యూల్ వస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా అయితే అన్ని రైల్వే ఎగ్జామ్స్ అని 3 షిఫ్ట్లు పెట్టేవాళ్ళు, కాకుంటే ఇప్పుడు ఇది 2 షిఫ్ట్సే కోవిడ్ వల్ల కాబట్టి ఇంకా అవి కూడా 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకు రైల్వే వాళ్ళు కూడా చెప్పారు 2 షిఫ్ట్స్ పెడదామని కూడా, కాబట్టి సో మనకి ఎన్ని షిఫ్ట్స్ ఉన్నా పర్లేదు. సో మన ఎగ్జామ్ మనం రాస్తే చాలు. సో ఇక్కడ చూసుకుంటే అంటే ఏ రోజు ఎవరికి ఎగ్జామ్ అనేటువంటి కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ పోస్టులు ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల్లో ఎవరికి ఎప్పుడు ఉంది అనేటువంటి కూడా ఇచ్చారు. కాకుంటే మీకు ఎగ్జామ్ లింక్ అంటే మీ ఎగ్జామ్ డేట్ లింక్ అనేటువంటిది రేపు ఓపెన్ అయిపోతే సో అప్పుడు మీకు తెలిసిపోతుంది ఎలాగైనా సరే. సో 15వ తేదీ మార్నింగ్ షిఫ్ట్ 1లో వచ్చేసి కేటగిరీ 2లో ఉన్నటువంటి ఈ పోస్టులకు ఉంటుంది. షిఫ్ట్ 2లో వచ్చేసి కేటగిరీ 1లో ఉన్నటువంటి ఈ పోస్టుకు. తర్వాత 16వ తేదీ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో ఈ పోస్టులకు ఉంటాయి. తర్వాత 17, 18 సో ఇక్కడ ఉన్న పోస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీకు రేపు లింక్ యాక్టివేట్ అయిపోతే మీకు పూర్తి క్లారిటీ అయిపోతుంది. మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, డేట్ ఏది, షిఫ్ట్ ఏది, తర్వాత ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది ఏంటంటువంటిది. సో మీకు మీకు రేపటి నుంచి వస్తాయి. మీకు 4 రోజుల ముందు అంటే మీకు 15వ తేదీ ఎగ్జామ్ ఉందనుకోండి, 11వ తేదీ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే 16 ఎగ్జామ్ అంటే 12వ తేదీ మీకు హాల్ టికెట్ వస్తుంది. 17 ఎగ్జామ్ అంటే 13 హాల్ టికెట్. 18వ తేదీ ఎగ్జామ్ అంటే మీకు 14వ తేదీ హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో ఈ 4 రోజులు మనకి ఎగ్జామ్ జరుగుతాయి. వీలైతే మనకి ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి రివ్యూస్ కూడా మనం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ అడిగేటువంటి రీజనింగ్, అర్థమెటిక్, అలాగే మనకు జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ అనేటువంటిది మనకు రాబోయేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డీలో కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇది అప్డేట్ అయితే. సో ఒకసారి రేపు లింక్ యాక్టివేట్ కాగానే మీకు మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే. మరి ఎన్టీపీసీ అప్డేట్ అనేటువంటిది నెక్స్ట్ 10 days లోపల కంపల్సరీగా మనకు రావడం జరుగుతుంది ఇదే విధంగానే. సో కాబట్టి ఇంకా అందరూ కూడా మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటికే చేసి ఉంటారు. చేయని వాళ్ళు ఇంకా ఎన్నో రోజుల్లో బాగా చదవండి. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు రివిజన్ అయితే చేసుకోండి ఎన్టీపీసీకి సంబంధించి. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ 3 months అయితే మనకు జరుగుతాయి. సో ఇదంటే అప్డేట్ అయితే. మరి వీడియో వస్తే లైక్ చేయండి, తప్పకుండా మిత్రులకి అయితే షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా చేసుకోకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే. ఓకే, ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.